ఏమన్నా బేజారుగా ఉంటే సినిమాకో లేదంటే మీ మామూలు ఇంటికల్లా పోయిరా అట్లా. యాళ్ళెప్ప 500 వెయ్యి ఖర్చు. అదే దుడ్లు ఉంటే గొరిపిల్లలకి జొన్నలన్నా వస్తాయి. హలో, బాగున్నావు నాన్న? చెప్పు నాన్న. ఎలా మెత్తగా మాట్లాడుతున్నావు? ఏం బాలేదా? ఏం లేదు, బాగానే ఉండా. నువ్వెట్లుండవు? నాకేనన్నా బాగున్నాను. ఏం డ్యూటీలో ఉండవేమే? లేదు, పీజీలోనే ఉండా. ఈ వారం నైట్ షిఫ్ట్. నీకు ముందుగానే కోపం చేస్తే మేనేజర్ గినేజర్ తిట్టినాడని కోపం చేసుకోవద్దు. నాలుగు పోతే వాళ్ళే పాపమే పల్లెటూరు నుంచి వచ్చినాడు అని అయ్యో పాపం అంటారు. అట్లని గలాడ పెట్టుకోవద్దు వాళ్ళతో అంతా. పంతవా మంచి పేరు తెచ్చుకోవాలా. ఎవరు బిడ్డప్ప అని అడగల అందరూ. సరే, ఆ నల్ల మేక దగ్గరికి ఏందండి ఈయన్నే? పద్ద నేనింది పోతు పిల్ల. మొన్న మడి తిన్నప్పటి నుంచి దాపుడెత్తుకుంటుండే. ఏమన్నా లాభాలు కొట్టిస్తా ఏం లేదా? ఎద్దులో జీవాలనుకుంటా నువ్వు ఇంటికల్లా గమనం పెట్టుకోవద్దు. బాగా పని చేసుకుని హాయిగా ఉండు. ఏం బోర్లో నీళ్ళు తగ్గినాయంటనే? శని చెట్లు ఏమైనా ఎండకపోయినాయా? అట్లనే ఎండకపోయింటే ఆ చిన్న చెమ్మప్ప తాతలతో నీళ్ళని నడిపించుకోకూడదా? అట్లే చేస్తాండేది. ఇప్పుడు వాళ్ళది మంది కలిపి నీళ్లు వాళ్ళదొకనాడు మనదొకనాడు తడుపుతాండేది. ఎట్లా ఈ ఎండాకాలం కాలం గడపాలి, ఇంకేం చేస్తావు? అయిపోయి ఇష్టపోళ్ళకి డబ్బులు ఇచ్చేస్తావా? రాత్రి ఇచ్చేసి వస్తే శంకరాయితే పోయి సేబదులు ఇప్పించుకొచ్చి ఇస్తే శని చెట్లు పీకినాక అయిపోయి ఇలా ఉండు. వచ్చే నెల నుంచి చీటీ వేస్తాను. చీటీ ఎత్తి ఇచ్చేస్తే పోతుంది. కానీ చీటీనా చూసుకొని అయిపో. మళ్ళీ తెలియని వాళ్ళతో అంతా వేసి మళ్ళీ వాళ్ళని ఎత్తుకుంటే ఆడిపోతావు. ఆడా లేదులే. రామకృష్ణప్ప సర్టిఫికెట్ కానీ మనోరు వాళ్ళంతా ఆడేసేది పిల్లలు. రెండు తప్పులు తీరేదాకానేప్ప. మళ్ళీ ఆడికైతే ఆడికి కానిలే. భద్రమప్ప, అప్పులుండాయని అప్పులు తీర్చాలని ఏ పని అంటే ఆ పని చేసేకపోవద్దు. సీనిగాని కొడుకు బెంగళూరు పోయి చెడిపోయిన పేరు వద్దప్ప మనకి. ఏమన్నా బేజారుగా ఉంటే సినిమాకో లేదంటే మీ మామూలు ఇంటికల్లా పోయిరా అట్లా. యాళ్ళెప్ప 500 వెయ్యి ఖర్చు. అదే దుడ్లు ఉంటే గొరిపిల్లలకి జొన్నలన్నా వస్తాయి. సరే నాన్న, ఉంటా. ఇంకా పీజీలో అన్నం తినే పోవాల. ఇంకా టయానికి పోతేనే, లేకపోతే అన్నం అయిపోతుంది. ఇంకా బయటికి పోయి తినాల. అదొక ఖర్చు మళ్ళీ.